నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంటలో శివాజీ యూత్ మరియు గ్రామస్తులు గణేష్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపారు. ఈ ఏర్పాట్లకు అనేక మంది భక్తులు వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి లడ్డు 10 కేజీల లడ్డును వేలంపాట నిర్వహించగా 69,000 రూపాయలకు మద్దులూరి రాజా పాడుకుని స్వామివారిపై వారి భక్తిని చాటారు. శివాజీ యూత్ గణనాథుడికి అందమైన పూలాలంకరణ చేసి బాజా భజంత్రిలతో బాణాసంచా కాల్చి అంగరంగ వైభవంగా వారి ఊరిలో పాడి పంటలకు గ్రామస్తులందరికీ దేవుని యొక్క ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో ఆ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరిని దండిగుంట గ్రామం ప్రజలందరికీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చవితి శుభ సందర్భాన నవరాత్రులు తీసుకుని అంగరంగ వైభవంగా ఈరోజు లడ్డు పాడదలిచినాను. పాడి పంటలు లక్షణంగా పండుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం రైతులు యూత్ అందరూ కలిసి వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇది 9 రోజుల పాటు ఆదిదేవుడు గణనాథుడు అద్భుతంగా పూజలు అందుకొని ఈరోజు ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారి శోభయాత్రలో పాల్గొని స్వామివారి కర్ణాకటాక్ష పాత్రలను మరీ కోరుతున్నాను. ఛత్రపతి గ్రూప్ వరిని దండిగుంట గ్రామము యూత్ 50 మంది పిల్లకాయలు యూత్, హరిజన, గిరిజన, అరుంధతులు ప్రతి ఒక్క కులము అనుకూలంగా సంప్రదాయకంగా మేము ఎంతో వైభవంగా కలిసి మెలిసి బిడ్డ బాబాల్లాగా ఇటువంటి విఘ్నేశ్వరుడికి పూజకి ఎంతో సంతోషంగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం కన్నా ఎంతో వైభవంగా జరిగింది. మా వరిని దండిగుంట గ్రామంలో ఎటువంటి అగాధాలు పంటలు ఉండవు. ప్రతి ఒక్కరికి విఘ్నేశ్వరుడి పాడి పంట ఉత్తరిచ్చే మహాదేవుడు కాబట్టి అందరూ కలిసిమెలిసి చేసుకుంటాము. విడవలూరు మండలం, నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోకి ఇటువంటి 14 అడుగుల దేవుణ్ణి పెట్టిన ఎవరంటే ఒక వరిని దండిగుంట గ్రామానికే దక్కింది. గ్రామంలో ఛత్రపతి శివాజీ జరగబడే గణేష్ మహోత్సవాలు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్కి మించి ఇంకా వైభవంగా జరపడం జరిగింది. అలాగే లడ్డు కూడా మద్దులూరి రాజా గారు 69,000 రూపాయలకి లడ్డు పాడడం జరిగింది.
ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకి తెలుపుకుంటున్నాను. దీనికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క వచ్చి పిలిచిన వాళ్ళు అందరూ వచ్చి ఘనంగా వైభవంగా మాకు సహకరించి మాకు చేసినటువంటి అందరికీ చేతులెత్తి నమస్కారాలు చేస్తూ అద్భుతంగా జరిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వరిని దండిగుంట గ్రామంలో వినాయక చవితి మహోత్సవాలని ప్రతి సెంటర్లో, రామ మందిరం సెంటర్లో, ఛత్రపతి శివాజీ సెంటరు, దండిగుంట సెంటర్, మెయిన్ సెంటరు, రమణపాలెం కావచ్చు, రెండు దగ్గరలు కావచ్చు, అర్జునవాడ, అరుంధతివాడ, అన్ని దగ్గరలో వినాయకుడు మహోత్సవాలు ఎక్కడా జరగని విధంగా అంగరంగ వైభోగంగా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. అందరూ కలిసి వరిని దండిగుంట గ్రామంలో యూత్ కానీ, పెద్దలు కానీ అందరూ కలిసి అందరూ ఈ సంవత్సరం సెంటర్లో లడ్డుపాట 66,000కి మద్దులూరు మల్లికేశ్వర పాడాడు. ఇక్కడ రామ మందిరం సెంటర్, ఛత్రపతి శివాజీ సెంటర్లో మద్దులూరు రాజా 69,000కి పాడారు. రెండు దగ్గరలో మద్దులూరి ప్రదర్శన పాడారు. కాబట్టి వాళ్ళకి అభినందనలు. ఈ గొప్ప అయితే కాదు. ఈ ఎంత పెట్టి పాడినా కూడా ఆ వినాయకుడికి వచ్చే సంవత్సరం ఆ వినాయకుడి మహోత్సవానికి ఆ డబ్బులు ఖర్చు చేస్తారో తప్ప ఎవడు కూడా వాడుకునేది అయితే ఉండదు. అందరికీ ఈ రెండు గ్రామాల్లో వినాయక చవితికి సహకరించిన చిన్న పెద్దలందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు. అలా చూడండి ఒకసారి చూడండి. అలా ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.